నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హిందువుల అతి ముఖ్య పర్వదినాల్లో శ్రీరామనవమి ఒకటి. అయితే ఈ ఏడాది ఈ పండుగ నిర్వహణపై ఓ ధర్మ సందేహం ఉత్పన్నమైంది. శ్రీరామనవమిని ఈ నెల 25వ తేదీన నిర్వహించాలా లేక 26వ తేదీన నిర్వహించుకోవాలా అనేదే ఈ ధర్మ సందేహం. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వేర్వేరు తేదీల్లో ఈ పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో ఈ గందరగోళం నెలకొంది. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన క్యాలెండర్ ప్రకారం శ్రీరామనవమి ఈ నెల 25వ తేదీ అని ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 26వ తేదీన భద్రాచలంలో ఈ పండుగను జరుపునున్నట్టు ప్రకటించింది. అదే ఆంధ్రప్రదేశ్ సర్కారు మాత్రం తిథిదే క్యాలెండర్ తేదీనే అనుసరించనున్నట్టు తేలింది. పైగా ఇలా నిర్వహించడానికి గల కారణాలను కూడా వివరించింది. నవమి తిథి ఈ నెల 25న సూర్యోదయం తర్వాత వస్తోంది. 26వ తేదీ సూర్యోదయానికి ముందే ముగిసి సూర్యోదయ సమయానికి దశమి వచ్చేస్తోంది. అలాంటి సందర్భాల్లో ముందు రోజునే నవమి వేడుకలు నిర్వహించాలని ధర్మసింధు చెబుతోందని గుర్తు చేస్తున్నారు. కానీ తెలంగాణలోని వేద పండితులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. అష్టమితో కూడిన నవమి పనికిరాదు. ధర్మసింధు కూడా ఇదే స్పష్టం చేస్తోంది. ఆ ప్రకారమే భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం అక్కడ 26వ తేదీన సీతారామ కళ్యాణం జరిపించనున్నదని వారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.